చిలకమ్మ చిటికెయ్యంట నువ్వు రాగాలే పాడాలంట ఇక సాగాలి వేళాలంట సరదాలే వేగాలంట నా పెన్ తీసావా? क्या मैं चोर दिखती हूँ? చోరీ చేసావన్నానా? ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నానా? దీపు నా పెన్ తీసావా? నా దగ్గర లేవనుకున్నావా? నేనేం అడిగాను? తీసావా అన్నాను. ఆన్సర్ టు ద పాయింట్. యు నాట్ మై టీచర్. షట్ అప్. బట్ ఐ ఎల్డర్ టు యు. ఎల్డర్ అయితే అథారిటీ చేయాలా? ఇడియట్స్. తంతా పుని. నేను నోట్స్ రాసుకోవాలి, తీసారా లేదా అని అడిగితే జవాబు చెప్పలేరా? ఇడియట్స్. ఏయ్ ఈడేట్ అంటే మాకు తిట్లు రావనుకుంటున్నావా? बड़ी आई है ఇద్దరిని తంతాను. మమ్మీ 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 మమ్మీ. ఏయ్ ఏమిటరా ఇదేమన్నా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? మమ్మీ Stop it. చూడు మమ్మీ. నాకేం చెప్పక్కర్లేదు, మీరు కొట్టుకోవడానికి రీజన్స్ కూడా కావాలా? లేండి లేండి మీరిద్దరు నడవండి. చి అస్సలు యూనిటీ లేదు, ఎలా బతుకుతారో ఏమిటో. చి మధు మధు పక్కింటి నిశాంత్ మన జామకాయలు కోసిస్తున్నాడే. నిజంగా? అవును. సిగ్గులేదు వాడికి. మొన్ననే వాడిని తిట్టాను. ఇవాళ వాడు బుద్ధి తప్పించాలి. అవును. దీపుని కూడా పిలు. పద. చలో. ఎందుకురా జామకాయలు కోసావు? నీకెన్నిసార్లు చెప్పాలి మా చెట్లో జామకాయలు కోయొద్దని? మధు మధు ఒక పని చేద్దామా? ఏమి కాదు, చెట్టు మీద ఉన్న కాయలన్నీ కోసేసావనుకో ఇంకేం కోస్తాడు. రే దీపు ఎక్కడా? ఎక్కుతున్నా. అదిగోది. ఇదిగో పోనీ నువ్వు కూడా కోయి. పోనీ దీపు. వస్తున్నా. కౌంట్ చేసుకుందా? సరే. 1 2 3 4 ఏమిటర్రా ఈ జామకాయల కోసం పక్కింటి వాళ్ళతో పోటాడు పెట్టుకున్నారా? లేకపోతే కొమ్మలు వాళ్ళ ఇంట్లో వాళ్ళనంత మాత్రాన కోసేసుకోవాలా? ఎన్నిసార్లు చెప్పినా వినలేదు మమ్మీ. చీచి వెదో పిల్లలు నా పరువు తీశారు కదరా. రేపు పక్కింటి అంటే నా మొహం ఎలా చూపించరా? పోనీ మొహం చూపించకుండా కిటికీల నుంచి మాట్లాడలే. మమ్మీ వాళ్ళు కరేపాకు కూడా కోసుకుంటారు తెలుసా? చీచి అయ్యో ఎలా బ్రతుకుతావో ఏంటో మమ్మీ. ఏమిటా ఏకైకలు? మధు ఈ లెక్క చేసి పెట్టవే. బాబోయ్ లెక్కలా? ఒరేయ్ అన్నయ్య అడుక్కోరా ప్లీజ్. షోకులు చేసుకోవడం మటుకు తెలుసు. ఏంటి? మధు మధు ఈ తెలుగు నోట్స్ రాసియవే. అబ్బా బాబా చంపేస్తున్నారు కదా. నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, అమ్మతో రాయించుకో.
అమ్మతో రాయించుకోవడానికి నీ బోడి రికమెండేషన్ అక్కర్లే. బే బే హాయ్. 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 ఏమైంది నీకు? హే మధు, నీకు మగపిల్లలంటే పడదుగా? నిన్నే ఇంతకు ముందు ఎంతో మంది మీ అన్నయ్య ఫ్రెండ్స్ని కూడా కలిశావు. అప్పుడు ఎవరిని తలుచుకోలేదు. మరి ఇప్పుడు ఏమైంది? ఏమిటే చీరలు అలా కింద కడితే తగలడిపోతాయి. నా బీరువాలోని చీరలన్నీ తీసి నాశనం చేస్తున్నావా? వెదో ఫ్యాషన్లు మీరును. సరిగ్గా కట్టావు. నా కోసమే వెయిట్ చేస్తున్నావా? అవును. సారీ వే, లేట్ అయింది. అవును. ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అమ్మా తల్లి, ఎవరికి వాళ్ళు తాము అందంగా ఉన్నామని గర్వంగా ఉంటారు. నువ్వు మాత్రం నీ పక్క వాళ్ళని పొగుడుతూ కూర్చో. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు. బస్ వస్తోంది, రావే. అయిందా పిల్లల్ని సాగనంపటం? ఏమండి, మనం ప్రసాద్కి సంబంధాలు చూస్తున్నామే కానీ మధు గురించి ఆలోచించనే లేదు. దానికి తొందరగా పెళ్లి చేసేయాలి. వయసు ముదిరిందంటే సంబంధాలు దొరకడం కష్టం. కొద్ది రోజుల్లో వాడి పెళ్ళి అనుకుంటున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మాధవ్ పెళ్ళి అంటావేమిటి?
ఎంతసేపు వాళ్ళు టైంకి నిద్ర లేచారా, టైంకి చదువుకున్నారా, టైంకి పడుకున్నారా అనే కానీ టైంకి కూతురికి పెళ్లి చేయాలని మాత్రం అనుకోరు. నాకు ఆ మాత్రం తెలియదేమిటి? ఇప్పుడు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకు, ముందు దాని పరీక్షలు కానీ. ఏమండి, సాయంత్రం ప్రసాద్ పెళ్లి చూపులకి పిల్లలందరినీ తీసుకెళ్దామా? నీకేమైనా పిచ్చా ఏమిటి? పిల్లని చూడాల్సింది వాడు, సెటిల్ చేయాల్సింది మనం ముగ్గురం వెళ్తే చాలు. మందంతా వెడితే వాళ్ళు పెట్టే తిండి కోసం ఎగబడి వెళ్ళాం అనుకుంటారు. ఆ మన పెళ్లి చూపులకి మీరు ఎంతమందిని వెంట పెట్టుకొచ్చారో మర్చిపోయినట్లున్నారు. లుక్స్ ఇన్నసెంట్. రేపుకు తింటారా అమ్మాయిని? ఛీ, అడ్డి మొక్కు. ఛా, మెల్లకన్ను. టూ బ్యాడ్. ఇవ్వరా టేస్ట్ లేని మనుషులు. అమ్మో, ఒక రోజుకే ఎంత అప్రూవ్ అయిపోయిందో. అమ్మా, అన్నయ్య పెళ్ళైపోయిన తర్వాత మన పేర్లు కూడా గుర్తుండవు, చూసుకో. I never expected you were so mean అని. Will you please keep quiet, all of you? అన్నయ్య, ఈ పెళ్లి చూపుల్లో ఏం పెట్టారు? హాట్ స్వీట్ అయి ఉంటుంది. హాట్ మిక్స్చర్ అయి ఉంటుంది. అవునన్నయ్య, మా కాబోయే వదిలిని మేము సెలెక్ట్ చేసుకోవాలి, కానీ నువ్వు ఒక్కడివే వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? మమ్మీ, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లేదు? వాళ్ళ ఇంట్లో ఉన్న మిక్చర్ మీ అందరికీ చాలదేమోనని. అన్నయ్య, కట్నం ఎంత? నువ్వు నీ నాపసాని కబుర్లు. కట్నాలుంటాయని నీకెవరు చెప్పారే? నాన్న ఎంత చెప్తే అంత. అన్నయ్య, నిజంగానా? అయితే నీ పెళ్లికి నేను రాను. అన్నయ్య, మరి నాకేం కొని పెడతావు? నేను మాత్రం గిఫ్ట్ గా ఓ కుక్క కొలుసుకొని పెడతాను. మీ ఆవిడ చేతికి గొలుసిచ్చి నేను లాక్కెళ్ళమంటాను. మధు, మొదలెట్టావా? మీ నాన్నగారికి కట్నాలు తీసుకోవడం ఇష్టం ఉండదు. చెప్పవేరా ప్రసాద్? ఎక్కడా మాట్లాడిస్తేగా. అవును, ఆడబడుచు కట్నాలు. యా, ఆడపడుచు కట్నాలు. యా, దేర్ యు ఆర్. కట్నాలు వద్దు గాని ఆడపడుచు కట్నాలు. నో నో నో, ఊరికే అన్నాను. యు కెనాట్ సే ఎనీథింగ్. ఊరికే అన్నాను, బై మిస్టేక్ అన్నయ్య. ఏ మధు మిస్టేక్ చేస్తుంది. దీపు, మధు మిస్టేక్ చేస్తుంది. దీపు, దీపు, దీపు. కొడతాను. ఎవర్రా, ఏం చేస్తున్నారు? ఆ, అసలే మీకు చదువులు చెప్పుకోవడం, ఇంటి పనులతోటి నేను చస్తూ ఉంటే నా నెత్తి మీదకి చుట్టాలు ఒకళ్ళు. ఓహో, నానమ్మ వస్తుందా? నోర్మోయ్, యశోదా, ఎందుకు వాళ్ళ మీద కోపం చూపించుకుంటావు? మిమ్మల్ని ఏం చేయలేక. అబ్బా, ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ బాగుంటాయి. అమ్మాయి ఇక్కడ మెడికల్ చెకప్ వస్తే తప్పేంటి? చాకరీ ఎవరు చేస్తారండి? గిరిజి ఉందిగా. ఆవిడ గారు కాలేజీ డుమ్మా కొట్టదుగా. నానమ్మని రావద్దని ఉత్తరం రాసే. అసలే నాకు తిక్కగా ఉంది, ఎక్కువగా మాట్లాడకు. రోడ్డు మీద ఎందుకు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. మరేం పర్వాలేదు, మైక్ బుచ్చు చెప్పకపోయినా కాలనీ వాళ్ళందరికీ నా తిప్పలు తెలుసు. అవును, మీరేమిటి ఇలా రోడ్డు మీద నిలబడి బాధపడుతున్నారు? హాయ్ అంకుల్. ఐ జస్ట్ హేట్ యువర్ సిస్టర్ ఇన్ లా. ఎందుకే? స్టాప్ ఇట్. ఎందుకలా నవ్వుతావు? మీ వదిన మాటలన్నీ విన్నాను. షీ సో బ్యాడ్. వినిపిస్తుంది. వినిపించని. అమ్మా తల్లి, మెల్లిగా. అసలు నీకు లైఫ్ అంటే ఏంటో తెలీదు. మహా నీకు తెలుసు. అవును తెలుసు. నీకే అమ్మా నాన్నలు అల్లారు ముద్దుగా పెంచుతుంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పెరిగేస్తున్నావు. అమ్మ తల్లి, నీ ఫిలాసఫీ కట్టిపెట్టు. అవును, నీకు మీ వదిన మీద కోపం రాదా? ఎందుకు? మీ మదర్ గురించి హార్ష్గా మాట్లాడినందుకు. సరే, నువ్వు చెప్పినట్టు మా వదిన చెడ్డదే. మరి మా అమ్మ మంచిదని నీకు తెలుసా? డోంట్ బి ఫనీ. యా, పెళ్ళైన కొత్తల్లో మా అమ్మ కట్నం తేలేదని మా వదిని సాధించింది. వాట్? అదే నేను చెప్పేది. మా వదిన మనసు విరిగింది, ఇప్పుడు ఆవిడకి ఛాన్స్ దొరికింది. నాకంతా గమ్మత్తుగా అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచే అనిపిస్తోంది, మా అమ్మ తన కోడల్ని కూతుర్లా ఆదరించుంటే ఎలా ఉండేదా అని. అర్థమైంది. మీ వదిన నిన్ను ఎంత హెరాస్ చేసినా నీ కోపం ఎందుకు రాదు? అవును, తప్పెవరిదంటావు? పిచ్చి ముద్దు, ఇద్దరు మంచివాళ్లే, కానీ సిచ్యుయేషన్ అలాంటిది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?
నీ కోడల్ని రాచి రంపాన పెట్టొద్దు. నీ అంటున్నావు, మరి నీ? అబ్బే మారిపోయిందిలే ప్లేటు. ఉద్యోగంలో చేరి అమ్మని పోషించాలి. నో పెళ్లి గిళ్ళి. నో మేడం, నో జాలి గీలి. శభాషన్ మెచ్చుకో కావాలంటే. నమస్తే ఆంటీ. నమస్తే నమస్తే. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. అయిందా? అయిపోయింది వదినా. కానీ 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 హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరు చెప్పారా? మీ హస్బెండ్ గారు. పొద్దున్నే మిమ్మల్ని ఇలా నవ్వుతూ చూస్తుంటే ఎంత బాగుందండి. నేను ఇలా నవ్వుతూ ఉండటం నీకు ఇష్టమైతే నీ బర్త్డే గిఫ్ట్ గా నీ పక్కనే కూర్చుంటారా? హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. వావ్, హ్యాపీ బర్త్డే మామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. డాడీ మరి మీ ప్రెజెంట్? నా ప్రెజెంటా? హ్యాపీ బర్త్డే. వాట్ ఏ నైస్ హస్బెండ్ ఐ హావ్. నైస్ ఫాదర్ కూడా అవ్వమను. మమ్మీ సెలబ్రేషన్ ఏమీ లేదా? యా, సాయంత్రం ఎక్కడికి వెళ్దాం? సినిమాకి. రేపు నేను క్లాస్ డ్రెస్ లేదా? హోటల్ కి అట్లీస్ట్ ప్లీజ్. వావ్, వాట్ ఎ నైస్ సారీ. నేను కూడా కట్టుకోవచ్చు. షురు. మమ్మీ ఇంకా నుంచి మధుకి సాడీ ఇవ్వడం మానే. ఇంకొన్నాళ్ళలో నువ్వు కూడా అడుగుతావులే. మీరిద్దరు చీరల కోసం పోట్లాడుకుంటూ ఉండండి, మమ్మీకి నేను పార్టీ ఇస్తా. అవునన్నయ్య, మన ఇద్దరం పెడదాం. ఆగండరా, వి విల్ ఆల్ గో అవుట్. ఓకే, ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోయింది కదా, మరందరూ రెడీ కండి. పొద్దున్నే వంట నేను చేస్తాను. గుడ్. మమ్మీ నువ్వేమో కొత్త పెళ్లి కూతుర్లా. సారీ సారీ, ఇప్పుడే పుట్టావుగా. జోజో లాలీ 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 లాలీ. మొదలెట్టావు. హేట్ యువర్ బిహేవియర్. మరి దీపు నువ్వు ఇటు కూర్చో. సరే. పూర్ణి నువ్వు ఇట్రా. ఎవరు ఆర్డర్ చేస్తారా? మమ్మీ ఇస్తుంది. మమ్మీనే ఇవ్వాలి. కమ్ ఆన్, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఐ వాంట్ 1 వెజిటబుల్ మంచూరియన్ బటర్ నాన్. ఐ వాంట్ సూప్. నాకు కూడా. వెయిట్ సిస్టర్, నా చాయిస్ కూడా చెప్పండి. యా యా ప్రొసీడ్. నాకు టమాటా సూప్. నేను ఒక జోక్ చెప్తాను. ఒక ఇంగ్లీష్ అమ్మాయి తెలుగు అమ్మాయి దగ్గర వచ్చి అడుగుతుంది, ఐ వాంట్ వాటర్. అప్పుడు తెలుగు అమ్మాయి అనుకుంటుంది దానికి వాతలు కావాలని వాతలు పెట్టేస్తుందని. ఐ టెల్ యు వన్ అనదర్ జోక్. She goes like this, like this, like this, sees a big red bindi, presses it, the lady shouts, and she spits inside her mouth. పూని ఇంకో జోక్ చెప్పవే. అలాదీన్ సోట్ తీసుకుని ఇట్లా 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 చేసి నొక్కేస్తాడు. నొక్కేసిన తర్వాత ఖజానా డోర్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా. మమ్మీ మమ్మీ నా ఐటమ్ ఇక్కడ పెట్టు. దీపు నువ్వు అది తీసుకోమ్మా. మమ్మీ నా మంచూరియా. బేరర్ ఓ కాఫీ. అరే బాలు. హాయ్ ప్రసాద్, నువ్వు తెచ్చే. కమాన్ యార్. హౌ ఆర్ యూ? ఫైన్. డాడీ, హీ ఇస్ మిస్టర్ బాలకృష్ణ. నమస్తే అంకుల్. హలో. నమస్తే అండి. ప్లీజ్ బి సీటెడ్. ఓ ఐ విల్ గెట్ ఇట్. కమ్ ఆన్. వాట్ ఆర్ యు డూయింగ్? హౌస్ ఏజెన్సీ అయిపోయింది. పీజీ సీట్ ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఇంటికి రారా ఒకసారి. తప్పకుండా.
ఓకే వస్తానండి. ఓకే. అదేమిటి బాబు, ఈ రోజు నా బర్త్డే. మా అందరితో పాటు కలిసి ఐస్ క్రీమ్ అన్నా తిని వెళ్ళు. యూ మస్ట్ హ్యావ్ సంథింగ్. ప్లీజ్ సమ్ అదర్ టైమ్ ఐ విల్ జాయిన్. ఓకే ఓకే ఆంటీ, వస్తాను మరి. బాయ్ బాయ్ ప్రసాద్. బాయ్. ఎక్కడుంటాడు రా అబ్బాయి? మన కాలనీలోనే. మెడికల్ స్టూడెంట్ నీకెలా ఫ్రెండ్? అందరం కలిసి కాలనీలో తిరుగుతాం. అబ్బాయి చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు. పెద్దవాళ్ళ ముందు ఎంత వినయంగా ఉన్నాడు. మమ్మీ నేను ఇప్పుడే వస్తాను. మమ్మీ మమ్మీ, మధు అంతా తినేస్తోంది. ఆ మటర్ మసాలా ఇక్కడ ఇయ్యవా?